హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను మీ రైతు రోజుని. ఈరోజు మా పొలంలో ఊడుస్తున్నారండి. ఆ ఊడుస్తుంటే ఆకుమడి తీస్తున్నారు. ఆకుమడి ఎలా తీస్తారు ఏంటని చిన్నప్పటి నుంచి ఊడడం అంటే తెలుసు, కానీ ఆకులు తీయడం రాదు నాకు. అందుకని బెంగాలీ అతను ఆకు ఎలా తీస్తారు ఏంటంటే నాకు చెప్తున్నారు అన్నమాట. ఆకు వచ్చేసి ఇలా పట్టుకుని తీయాలి, 2 చేతులతో ఇలా పట్టుకుని తీసి నీటిలో ఇలా గుంజి వాటిని ఇలా దులిపి ఒక కట్టగట్టాలని చెప్తున్నారు. చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం నేను ఆకు తీయడం అంటే. చూడండి, ఇలా ఆకు ఇలా తీస్తారనమాట. ఇలా తీసి ఆ తీసిన ఆకుని ఇలా పట్టుకొని ఇలాగా కట్టగట్టాలి. దాన్ని అతను చెప్తున్నాడు నాకు కట్టగట్ట ఎలా ఏంటంటే అతను చెప్తున్నారు నాకు అలా కట్టాలి, అలా కాదని చెప్తున్నారు. మనకేమో వాళ్ళ భాష మనకు తెలియదు, మన భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష మనకు తెలియదు. నేనేమో అతను చూస్తున్నాను అనమాట. ఇలా కట్టాలి. ఆ కట్టేసి ఆ కట్టలన్నీ ఇలా పక్కన ఒక చోట పెట్టేయాలి. నాకు కట్టడం రాదని అతను తీసి ఇలా కట్టాలని నాకు చూపిస్తున్నాడు అనమాట. ఇలా కట్టాలి చూడమని చెప్తున్నారు. అది కట్టేసి ఇలా కట్టాలి. కట్టాను ఏదో ఉంటుందో ఊడిపోతుందో అన్నట్టు కట్టాను. నాకు రాదు కదా, గట్టిగా కట్టు అని చెప్తున్నారు. కట్టిన కట్టలన్నీ ఇలా చోట పక్కన పెట్టేసి అవి ఒక చోట మీద వేసుకెళ్ళి ఉడుపు చేలోకి తీసుకెళ్తారు. వీళ్ళను మనకైతే తీయడం నాకైతే రావట్లేదు. వాళ్ళు బాగానే టక్ కట్టేస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వలన బాగానే ఉంది, భలే సరదా అనిపించింది నాకైతే. చూడండి, ఇలా కట్టాను మొత్తం కట్ట చూస్తున్నారు కదా. ఇదే అతను కూడా బాగానే కట్టంటున్నారు. ఇక ఉడుపు చేలోకి వచ్చేసి ఇలాగ కట్టలన్నీ ఇలా పరిసాము. కట్టలు ఎక్కి వచ్చారు. ఊడుస్తున్నాం చూడండి. ఊడుపు చెప్తే అతను ఊడుస్తావని అడుగుతున్నారు. నాకు భాష అర్థం కాకుండా చూస్తున్నా, కానీ ఇదైతే మొత్తానికైతే మా చేలు ఊడిపోస్తున్నాను. చూడండి, ఇలా మన ఊడుపు నేనైతే నేర్చుకున్నదే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. నేను మా చేలో నేను చిన్నప్పటి నుంచి వెళ్ళడం నేర్చుకోవడం అన్నీ చేశాను. ఇది నాకు కూడా వచ్చా అని అడుగుతున్నట్టున్నారు. నాకైతే వాళ్ళ భాష అర్థం కాక అలా ఇంకా చూస్తున్నాను. అది అతను కూడా బాగా నడుపుతున్నారు. ముక్కు కూడా నాకు అర్థం కావట్లేదు, భాష అర్థం కాకుండా. కానీ వాళ్ళు అయితే చాలా స్పీడ్గా ఉడుతున్నారు. మనం అయితే అంత స్పీడ్గా ఊడ్చలేము కదా. ఇది వరన చిన్నప్పుడైతే మామలు బద్దెంలో ముసలు అందరూ వెళ్ళేవారు ఊడిపోవడానికి. ఇప్పుడైతే వాళ్ళు అందరూ మానేస్తారు. ఓన్లీ బెంగాలీ నుంచి వస్తున్నారు. బెంగాలీ వాళ్ళు అంటారు వీళ్ళు మాత్రమే ఊడుస్తున్నారు. కానీ మగవాళ్ళైనా భలే స్పీడ్గా భలే ఊడుస్తున్నారు. నాకైతే చాలా ఇష్టం ఊడ్చడం అంటే. చూడండి, మీలో ఎంతమంది అయితే ఊడుస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి. పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలని మనం దేవుణ్ణి కోరుకుంటూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీలో ఎంతమంది ఊడు పొడుస్తున్నారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్.